హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవరైతే మైసూర్ పప్పు రెసిపీ చేశానండి. దానికోసం అయితే ముందుగా గిన్నెలో పప్పు 1 గ్లాస్ పోసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలండి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లము పసుపు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఇలా పప్పు ఉడుకుతుంది. ఉడుకున్న తర్వాత కొద్దిగా కారము, తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన పప్పు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుంటే మన పప్పు రెడీ అయిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.